వెంకటగిరి గ్రామ పంచాయత్ పరిధిలో గల మిర్జాపూర్ కాలనీలో సీతారామాలయం నిర్మాణం జరిగి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రామాలయం ఆడబిడ్డలు ప్రత్యేకంగా వారి ప్రోద్బలంతో వారి అందరి ప్రోత్సాహంతోనే ఈ ఆలయ నిర్మాణం 13 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది వార్షికోత్సవ సందర్భంలో 13వ వార్షికోత్సవ సందర్భంలో వారందరికీ ఆడబిడ్డలకు ఉన్నటువంటి సోదరులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణ సందర్భంలో వాస్తుకు విరుద్ధంగా ఇక్కడ ట్యాంక్ ఉండే మంచినీళ్ళ ట్యాంక్ ఈశాన్యం వైపు వాస్తు ఉండకూడదని ఆ ట్యాంకును కూడా తీసేసాం. దాంతోపాటు ఆ ట్యాంకు బదులు ఇంకో ట్యాంక్ నిర్మాణం చేశాం. ఈరోజు ఈ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంలో ఇదంతా భగవంతుడిని మనం స్మరించుకునేటువంటి కార్యక్రమాలు. ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ఆలయాలు ఉన్నాయి. సీతారామాలయాలు త్యాగానికి చిహ్నం. రాముని చరిత్ర త్రేతాయుగంలో వారు పడ్డ కష్టాలు కానీ వారు ఆచరించినటువంటి ధర్మాలు కానీ వారు చూపినటువంటి సన్మార్గాలు కానీ యావత్ ప్రపంచానికి ఆదర్శం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రామరాజ్యాన్ని ప్రజలకు అందించడం, ఈ ప్రపంచానికి ఆయన అందించినట్టు సందేశం. అందుకే రామాలయాలు నిర్మించుకోవడం అనేది ఒక ధర్మాన్ని కాపాడే విధంగా, న్యాయాన్ని కాపాడే విధంగా, మానవత్వానికి మచ్చ రాకుండా ప్రజలు ఉండే విధంగా వారిని ఆలయాలు నిర్మించుకోవడం, ఆలయాల్లో ఉన్నటువంటి సంప్రదాయాలను, పవిత్రతను కాపాడుకోవడం. మన దగ్గర కూడా మన నియోజకవర్గంలో గతంలో కూడా మహారాజులు, కాకతీయ మహారాజులు అంతకంటే ఉన్నటువంటి మహారాజులకి కూడా వాళ్ళు ఏం చేసేవారంటే 3 పనులు చేసేవారు ప్రజల సౌకర్యార్థం. మొదటిది చెరువులు తవ్వించుట, రెండవది గుడులు కట్టించుట, మూడవది పాఠశాల విద్యను అందుబాటు చేయడం. ఆనాడు రాజులు చేసినటువంటి కార్యక్రమం ఆధ్యాత్మికంగా ఈరోజు మేము కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, సోషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కానీ, ఇతరత్ర ఫండ్ల ద్వారా గత 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలలో తిమ్మాపూరు వెంకటేశ్వర ఆలయంతో కలుపుకొని 150 కోట్ల రూపాయలు ఆలయాలకు ఖర్చు పెట్టారు. అందులో అన్ని ఆలయాలు ఉన్నాయి. దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయి, సరస్వతి ఆలయాలు ఉన్నాయి, వెంకటేశ్వర ఆలయాలు ఉన్నాయి, రామచంద్ర ఆలయాలు ఉన్నాయి, హనుమాన్ బాయి ఉన్నాయి, ఈశ్వరాలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాలు ప్రజల యొక్క నమ్మకం మేరకు ఆలయాలకు 150 కోట్లు ఇస్తారు. అన్ని మతాలు సామరస్యంగా ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ సంస్కృతి. కాబట్టి ముస్లిం సోదరులకు కూడా వారికి ప్రార్థన చేసుకోవడానికి, వారి సౌకర్యాలకు దర్గాలకు కానీ, ఈద్గాలకు కానీ, మసీదులకు కానీ, శ్మశాన వాటికలకు కానీ వాళ్ళకు 50 కోట్లు ఇచ్చారు. అదే 3వ వర్గం క్రిస్టియన్స్ ఉన్నారు మన దాంట్లో, వారి చర్చలకు, ఇతరత్ర బిల్డింగ్లకు వారికి 4 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా ఆధ్యాత్మికంగా మతాలు వేరైనా, కులాలు వేరైనా, ఆచారాలు వేరైనా ప్రార్థించేది భగవంతుడు. ఆ భగవంతుని యొక్క ప్రార్థన కోసం పరిశుభ్రమైనటువంటి ప్రదేశం కావాలి. ఆ పరిశుభ్ర ప్రదేశం ఉంటేనే మనకు ఆనందం, భగవంతుడికి ఆనందం. కాబట్టి పరిశుభ్రమైన ప్రదేశాలు
ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. భక్తుల దర్శనార్థం ఈ ఆలయాలు పోయి కూడా పనిచేస్తూ ఉన్నాయి. అదే కాకుండా ధూపదీప నైవేద్యం కింద ప్రత్యేకంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాన్ని 30 ఇస్తే మన నియోజకవర్గం 100 ఇచ్చాడు ఆయన. ధూపదీప నైవేద్యం పురోహితులకు వృత్తి వేతనాలు ఆ విధంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా జరగాల్సి ఉంది. ఈరోజు మార్కండే జయంతి, ఇంకా బాన్స్వాడలో కూడా మార్కండ ఆలయం వెళ్ళి అక్కడ కూడా పూజ చేసి వచ్చాం. ఆ విధంగా మార్కండ జయంతి సందర్భంలో అది కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు మంచి రోజు. సర్పంచ్ గారు మధు గారు కొత్తగా గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములందరూ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి గ్రామ పంచాయతీ కోడేరు గ్రామ పంచాయతీ. అందరూ ఆ అబ్బాయికి మంచోడని ప్రజలు గ్రహించి సౌమ్యుడని ఆయనను పెద్ద మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రంలో నంబర్ 1 మెజార్టీ పోటీ గెలిచింది. కాబట్టి మధు కూడా ఈ సందర్భంలో నాకు కొడుకు లాంటి వాడు వల్ల గంగారాం గారు సన్నిహితంతో వారి యొక్క అభిమానంతో మనం కూడా వారికి ఆశీర్వదించాం. ఆ భగవంతుడు